ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ, వేదికను అలంకరించిన దైవ సేవకులకు, పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సోదరులు ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. భోజనాలు వస్తున్నాయి. ఈలోగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలని మనవి చేస్తూ ఉన్నాను. హంగులు ఆర్భాటాలతో వచ్చేసి బడాయి కబుర్లు చెప్పే వాళ్ళకి ఇచ్చే వెయిట్ ఇలా సాదాసీదాగా వచ్చి వాక్యం చెప్పేవారికి ఉండలేదు విలువ. కనుక మీరు పై వేషాన్ని చూసి దయచేసి సెలబ్రిటీ సేవకుల్ని వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు, లేదంటే మన భాషలో వారికి దోపెట్టినట్టు అలాగా మమ్మల్ని చూడకండి. మేము కేవలం పల్లెటూరు సేవకులం, ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళం, ఏ పబ్లిసిటీకి ఇష్టపడని వాళ్ళం. అర్థమవుతుందమ్మా? నీతిగా బ్రతకడానికి పూనుకున్న వాళ్ళం, బ్రతకడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళం, అనేకులను ఆ ప్రభు వైపుకి ఆకర్షించడానికి కష్టపడుతున్నాం. అందులో మీరు ఉండాలని మేము ఆశపడుతున్నాం. కొన్ని విషయాలు దయచేసి నేను మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. అదేంటంటే ఆమె పేరు విజయశాంతి రెడ్డి గారు. మీకు మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఏమైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఆవిడ పేరు విన్నారా? విజయరెడ్డి గారని పిలుస్తున్నారు, విజయశాంతి రెడ్డి గారని పిలుస్తున్నారు. తెలంగాణలో ఇది పెద్ద న్యూస్ అయిపోయిందండి. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ ఎక్కేసింది. రాత్రి 11:45 టైంలో గూడ్స్ రైలుకు అడ్డగా నిలబడిపోయింది. వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఆమె కాలం చేశారు. రైల్వే పోలీసులు రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏమి తేలట్లా. ఏంటి సమస్య అంటే ఆవిడికి ఆర్థికపరమైన ఏ సమస్యలు లేవండి, అనారోగ్యపరమైన ఏ సమస్యలు లేవండి. వాళ్ళు ఇల్లు చూడండి ఎంత అందంగా కట్టుకున్నారో. భర్త ఎక్కడో ఉంటాడు, అమౌంట్ పంపిస్తూ ఉంటాడు. అలాగని భర్త నుండి ఎలాంటి వేధింపులు, సాధింపులు అలాంటివి కూడా ఏమీ లేవండి. హ్యాపీ లైఫ్ అయినప్పుడు ఎందుకు సావాల్సిన పరిస్థితి ఏర్పడింది? సమస్య నీదైనప్పుడు నువ్వే చావకుండా నీ పిల్లలిద్దరిని, చేతికి అంది వచ్చిన ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్ళి గూడ్స్ ట్రైన్కి అడ్డుగా నిలబెట్టగలిగావంటే నీకు అంత కష్టమేమొచ్చింది, అంత నష్టమేమొచ్చింది, అంత బాధ ఏమొచ్చింది? ఇవన్నీ కూడా ఏంటంటే క్షణిక ఆవేశంలో, క్షణికమైన కోపంలో తీసుకునే నిర్ణయాలు అసలు బ్రతికే లేకుండా చేస్తున్నాయి. మొన్ననే కొవ్వూరు వాళ్ళమ్మ అన్నయ్యకి వాటా ఇచ్చినట్లుగా నాకు ఇవ్వలేదని, వాటా రాసివ్వలేదని కొబ్బరి మండల కత్తి అంటది. ఏ కత్తి అది? ఆ కత్తి అమ్మ తలకాయ మీద వాడాడు. ఎక్కడ దొరికితే అక్కడ నరికేసి, అది నేను చెప్పినందుకని మీరు చూడండి, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతున్నాడు వాడు. ఎరా ఏం చేసావు? ఆయనే భయపడిపోతున్నాడు. సిఐ గారు దూరం ఉండి, ఎరా ఏం చేసావంటే, వేసేసా, చంపేశా. ఎక్కడ ఉందంటే దుర్గమ్మ గుడి దగ్గర చంపేశా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు తెలిసేవాడు. షాట్ మీద వచ్చాడు, ఒళ్ళంతా రక్తం, చేతిలో కత్తి ఉంది. క్షణికావేశం. రేపు మాపు అమ్మ చచ్చిపోద్ది కదా, మరి అమ్మ వాట నీదే వద్దు కదా. ముసలోళ్ళ బాధ ఏంటంటే వాడు స్థిరమైనోడు కాదు, ఇప్పుడు నేను రాసేసాను అనుకో అది అమ్మి పడేస్తాడు, నాకు తినడానికి ముద్ద ఉండదు, వాడు పెట్టడు, నాకు ఉండదు అని ఆ అమ్మ ఏం చేసిందంటే, ఒరే ఉన్నదంతా నీకే కదరా, అన్నకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం, అయిపోయింది, మిగిలినంతా నీదే కదరా అంటే అలాగొద్దంట. మరి ఏం చేయాలి? నా పేరను రాయాల. అప్పుడు వీడు సెలేసుకొని ఇక్కడే ఉంటాడు అన్నమాట. క్షణికమైన ఆవేశం ప్రాణం తీసింది. ఇలా చెబుతూ వెళితే చాలా ఉంటాయండి. మొత్తానికి మనకి ఏం కనపడుతుందంటే కోపం.
ఏం కనపడుతుంది? ఒక్క పదాన్ని పట్టుకోండి రాత్రికి, బాగుంటుంది. నవరసాలు అనే పదం ఎప్పుడైనా విన్నారు మీరు? కళామ్మ తల్లి ఒడిలో చేరాలంటే ప్రతి మనిషికి ఏముండాలి? కళాకారుడికి ఏముండాలి చెప్పండి అమ్మా? 9 రసాలు ఉండాలంట. మీలో ఎన్ని రసాలు ఉన్నాయి? దానిమ్మ రసం ఉందా? బత్తాయి రసం అమ్మా? నవరసాలు ఉంటేనే వాడు యాక్టింగ్ పనికి వస్తాడనమాట. సరే, ఈ నవరసాలు అనేవి భావోద్వేగానికి సంబంధించినవి. మనిషి భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించే వాటిని ఏమన్నారు? నవరసాలు. ఇంగ్లీష్లో ఇమోషన్స్ అన్నారు. భావోద్వేగాలు ఏంటి? ఆ 9ని మనం ఆలోచిస్తే, నంబర్ 1 శృంగారము అనగా ప్రేమ, అందం. శృంగారము ఫస్ట్ది ఏంటి? శృంగారం అనగా ప్రేమ, తర్వాత అందం. తర్వాత 2వది హాస్యం అనగా నవ్వు లేదా వినోదం. 3వది కరుణ, దుఃఖం లేదా జాలి. 4వది రౌద్రం, కోపం. 4వది ఏంటి చెప్పండి? నవరసాల్లో రౌద్రం. దాన్ని మన వాడుక భాషలో ఏమంటారు? కోపము లేదా క్రోధం లేదా రోషం. రైట్. 5వది వీరం అనగా ధైర్యం, ఉత్సాహం, వీరత్వం. 6వది భయానకం, భయం, బీభత్సం, భయం. తర్వాత 7వది అసహ్యం, బీభత్సం అనే దాంట్లో అంటే జుబుక్సాకరమైనది, అసహించుకునేది అని. 8వది అద్భుతం లేదా ఆశ్చర్యం, విస్మయం పొందడం. 9వది శాంతం, ప్రశాంతత, ఓర్పు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9. ఇందులో 4వది మనం ఆలోచిస్తున్నాం ఈ రాత్రి. దాని పేరే రౌద్రం, కోపం లేదా రోషం లేదా పౌరుషం. కోపం మంచిదేనా అండి? ఉండొచ్చా ఏమ్మా? ఉండకూడదు అన్న వాళ్ళందరూ సిగ్గుపడకుండా చేతులు ఎత్తండి దయచేసి. సిగ్గు అస్సలు పడద్దు. కోపం ఉండకూడదండి బాబు, అది మంచిది కాదు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కొద్దిమంది ఎత్తారు కదా, ఎంతమంది ఎత్తారు నేను లెక్కెట్టుకుంటానమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, దించండి. ఇప్పుడు ఒక వచనం చదివిస్తాను, మళ్ళీ ప్రశ్నిస్తాను. యాకోబు పత్రిక, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19, 20 వచనాలు ఒకసారి మనం చదువుతాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. కంగారు పడొద్దే, తర్వాత వచనం. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మళ్ళీ చెప్తున్నాను, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు నా వైపు చూడండి. కోపం ఉండాలా వద్దా? అదేంటమ్మా చదివాక కూడా ఏం రావట్లేదా మీకు ఫీలింగ్? అసలు మీకు భావోద్వేగాలు ఉన్నాయండి? ఎమోషన్ లేవు, ఒట్టి మోషనేనా? ఎమోషన్ రావట్లేదు మీకు? ఇప్పుడు ఈ వచనాన్ని చదివాక కూడా ఏమనిపించట్లేదా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఉండాలా వద్దా నరునికి కోపం? ఉండొద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి, మళ్ళీ అడుగుతున్నాను. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. ఇప్పుడు ఎత్తండి చేతులు. కోపం ఉండకూడదు అన్నోళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. మళ్ళీ అయ్యే చేతులు లేచినాయి. మిగతా చేతులకి ఏమొచ్చింది? పెరాలసిస్ ఏం రాలేదుగా? ఏమండి వచ్చింది. ఎందుకని ప్యారలల్గా ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఏం చెప్పేస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ, ఎత్తకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. నాకనివ్వండి, దాని గొడవ మనకింది, మన గొడవ చూడండి. కొన్ని వచనాలు చదువుదామే, టక్క చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము. మీరు ఊరికి చూసుకుంటూ ఉండండి, నేను చదువుతానమ్మా. 8వ వచనం రాసుకునే పిల్లలు రాసుకోండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. కోపం దేనికి కారణం అట? కోపం కీడికే కారణం.
ఇప్పుడైనా ఏమన్నా ప్యారలల్గా ఉన్న ఏమన్నా లైన్ అయినాయి చేతులు? కోపం దేనికి? కీడికే కారణం. దానివల్ల ఉపయోగం ఇంకా అవలే. కొంచెం కిందికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనానికి వద్దామండి. నేను చదువుతాను, మీరు వినండి. ఆత్రపడి కోప్పడొద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములు యందు కోపము సుఖ నివాసము చేయను. అంటే కోప్పడేవాడిని ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధిహీనుడు అన్నాడు. ఇంకా ఉండాలంటారా వద్దంటారా? కోపం ఉన్నోడు ఏమన్నాడు? బుద్ధి లేనోడు మన వాడుక భాషలో. ఆగొద్దు, కోత ముందుకెళ్దాం. ఇంకా యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 18వ అధ్యాయము 18వ అధ్యాయం 4వ వచనం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా. అమ్మ వినండి, ఇది దాదాపు అందరిలో ఉంటుంది ఈ రకమైన కోపం. ఈ రకమైన కోపం ఇప్పుడు యోబు గ్రంథంలో చదివే కోపం ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది. నాలో ఉంది అనటానికి లేదు. ఎందుకంటే అనుకున్నది జరగలేదు కాబట్టి వీడు ఏదంటే చేసేసుకుంటాడు. అవసరమైతే చేతులు కోసేసుకుంటాడు. పోనీ నువ్వు చేతులు కోసేసుకున్నంత మాత్రాన ఆ పిల్ల నీదైపోద్దా? అమ్మా అర్థం అవ్వదంట. బాగా ఎక్స్పీరియన్స్లో చెప్పేశారు, ఎవరో గట్టిగా చెప్పేశారు. ఒరే దరిద్రుడా, కోపంతో నువ్వు చెయ్యి కోసేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి నీ వశమవ్వదు, నువ్వు అనుకున్నది సాధించలేవు. అలాగేమైనా ఆ కోపంతో ఏమైనా అన్ని పరిస్థితులన్నీ తలకిందులు చేసేయగలవా? నువ్వేమైనా నువ్వు ఏమి చేయలేనాడు, కోసుకోవడం ఎందుకు అని చెప్తున్నాడు. చూడండి, బాగా చెప్తున్నాడు. కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకునివాడా, నీ నిమిత్తము నువ్వు కోసేసుకున్నంత మాత్రాన బాగు చేయగలవా, పాడు చేయగలవా? చెడిపోయేదాన్ని బాగు చేయలేవు, బాగుపడేదాన్ని చెడగొట్ట లేవు. నీ నిమిత్తము, మళ్ళీ చదవండి, భూమి పాడు చేయబడునా, నీ కోపం వల్ల ఏదైనా నాశనం అయిపోద్దా, పాడైపోద్దా? నీ నిమిత్తము ఏమైనా నువ్వు కోపడినంత మాత్రాన కొండం, అదిగో ఆ పక్కన ఉన్న కొండ, దాని స్థానం అక్కడి నుంచి పోయి ఇంకో స్థానంలో ఏమైనా ఉంటుందా? మరి ఏమీ చేయలేని నీ కోపం ఎందుకురా బాబు అంటున్నాడు దేవుడు. అంటే నరుని కోపం ఏమీ చేయలేదు. ఇంకా ఏమన్నాడు? కొన్ని మాటలు మనం చదువుదాం ప్రియులారా. అమ్మా, యోనా గ్రంథం మీ అందరికి తెలుసు, 4వ అధ్యాయం 1వ వచనంలో యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై ఏం చేస్తున్నాడంట యోనా గారు? కోపగించుకొని. యోనాకి ఏమొచ్చిందంట? ఏమంటే ప్రవక్త గారు కదండి, ఆయనకి రావచ్చండి. ఏమ్మా ఎంత బాగా చెప్తుందో, రాకూడదని ఆవిడ. రాకూడదు. ఈ అయిందాక రాకూడదులేండి, ఈ వచనాలు అయ్యిందాక రాకూడదు. ఆ తర్వాత వచ్చేస్తుంది తెలియకుండానే, కంగారు పడకండి. ప్రవక్త గారికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? స్వరశక్తి ఎండిపోయిందంట. ఏమెండిపోయింది? పోనీ నువ్వేమన్నా వేసావా? నీవేమైనా అది ఎదిగేలాగా ఏమైనా ప్రయాసపడ్డావా? నీళ్ళేమైనా పోసావా? ఎడార్లు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అర్థం, పందిరేసుకున్నావులే, చెట్టును వేసుకున్నావేంటి? లేదు. నువ్వు ప్రయాసపడకుండగా, నీ విత్తకుండగా దాని అంతటా అదే వచ్చిందంటే దేవుడు దాన్ని మలిపించాడు. చల్లగా ఉన్నప్పుడేమో అమ్మయ్య దేవా నీకు స్తోత్రం అన్నావు. పురుగు వచ్చింది, తొలిసేసింది, మొత్తానికి ఎండిపోయింది. అప్పుడేమొచ్చిందంట? కోపం వచ్చిందా? ఎంతకు వచ్చిందంటే కోపము తర్వాత వచనంలో చెప్తున్నాడు చూడండి అమ్మ. అదే యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నువ్వెందుకురా కోపడుతున్నావు? నీకేంటి కోపం? అసలు నీ సంబంధం లేనిది కదా, నువ్వెందుకు కోపడుతున్నావు? చదువుతాం అని యోనాను అడుగగా ఆయన అంటున్నాడు, 9వ వచనం నాన్న, యోన మాట్లాడుతున్నాడు చూడండి, ప్రాణము పోవునంతగా కోపించుట. కోపగించడం న్యాయమా? అమ్మా, మీరు బైబిల్లో ఉందది. ప్రవక్త గారు ఏమన్నారంటే కోపడ్డం న్యాయమేనా? ఏం అర్థం అవుతలేదు నాకు.
ఎంత కోప్పడాలో దీనేమో న్యాయమే అంటున్నాడు. కోపం ఉండటం మంచిదేనట, న్యాయమేనా? కొంచెం ఇంకా ముందుకు వెళదాం, ఇంకా ముందుకు వెళదాం. చూడండి దయచేసి కొలసీలకు రాసిన పత్రిక కొత్త నిబంధన కొద్దాం కొన్ని వచనాలు. 3వ అధ్యాయం 8వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, కామాలు ఉన్నాయమ్మా? కామాలు ఉన్నాయా? కొంచెం ఆగండి అయితే. అంటే ఆ కామ అంటే బ్రేక్ అని. కామ అంటే ఏంటి? చదవండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ అంటే ఏం చేయమని? విసర్జించుడంటే వదిలేయమని. వాటిలో ఏముంది? కోపం ఉంది కదా, మరి ఏం చేద్దాం? మంచిదైతే ఉంచుకోమంటారు కదా, చెడ్డది కాబట్టి పక్కన పడేయండి, విసిరేయండి, పడేయండి అంటారు. అంటే కోపం మంచిదా చెడ్డదా? ఇంకా న్యూట్రల్లోనే ఉన్నారు. 3 రకాల మనుషులు ఉంటారంటండి అమ్మా. 3 రకాల మనుషులు ఉంటారంట, విశ్వాసులు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఫస్ట్ ముందుకు దూకేవాళ్ళు. అంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే ఎలా తూగుతుంటారు వాళ్ళు? ఎలా తూలుతుంటారు? ముందుకు తోలుతుంటారు. అంటే వాళ్ళు అయ్యగారికి ఎలా కనపడుతుంటారు అంటే ఎస్ 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 మీరు అన్నది. వీళ్ళు ఒక రకంగా పర్లా. తర్వాత రెండో వాళ్ళు వెనక్కు తూలేవాళ్ళు. అంటే టైం అయిపోయింది నాయన అంటే వెనక్కు తూలేవాళ్ళు అండి. టైం అయిపోయింది, ఇంక నేను నాకు స్టెబిలిటీ లేదు, ఆపేరు బాబు, నీకు నమస్కారం అని. 3 వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా డేంజర్ అండి. పక్కన చేపలు ఉన్నాయి చూసారా, అలాగే ఉంటారు. కళ్ళు తెరుచుకొని ఉంటారు, సగం చేప నిద్రపోతూ ఉంటారండి. చేప నిద్ర చూశారు మీరు? అసలు చేప కళ్ళు తెరుచుకొని ఉంటుంది కదా. ఈ 3వ రకం మనుషులు చాలా ప్రమాదకరమైన మనుషులండి. ఇప్పుడు మీరు అలాగే ఉంటారు, కదలరు మెదలరు, నన్నే చూసినట్టు ఉంటారు. మా అప్పారావు గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కొరకేస్తాడండి కళ్ళు తెరిచి. ఆ వరం నాకు ఇవ్వు ప్రభు అని నేను ప్రార్థిస్తున్నా. నాకు నిద్ర వచ్చి సాగదు. సరే విషయానికి రండి. అక్కడే ఉన్నారా? ఓకే, మంచిది. ఇప్పుడు ఒకటి విడిచిపెట్టేయండి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏంటంటది? కోపం. తర్వాత మరొక మాట కూడా చదువుతాం, కిందకు వద్దాం. ఇంకా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. కోపం ఉన్నోడు బహుమానంగా ఏం పొందుకుంటాడంట? మూఢత్వం అన్నాడు. అది మంచిదా చెడ్డది మీరు చెప్పండి. అమ్మా మాట్లాడండి ఏదో ఒకటి. కోపం ఉన్నోడు బహుమానంగా, కోపం తాలూకు ఏం పొందుకుంటాడంట బహుమానంగా? మూఢత్వం అన్నాడు. ఇంకొక మాట చూద్దాం, క్రొత్త నిబంధనకు వద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము. 4వ అధ్యాయం 31 ఎఫెసీలకు రాసిన పత్రిక. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వీటిని మీరు విసర్జించుడి అన్నాడు. ఇది ఎఫెసీలకు చెప్తున్నాడు. ఇందాక కొలసీ సంఘానికి చెప్పాడు, ఇప్పుడు ఎఫెసీ సంఘానికి కూడా చెప్తున్నాడు. టోటల్గా సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే కోపం అనేది మంచిది కాదు, దాన్ని పూర్తిగా మీరు విడిచిపెట్టండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రీస్తు సంఘానికి కూడా అదే చెప్తున్నాడు ఆయన. అప్పుడు అక్కడ సంఘానికి వర్తించినప్పుడు ఇక్కడ ఉన్నదా ఈ సంఘానికి వర్తించవు ఈ మాటలు? ఖచ్చితంగా వర్తిస్తాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 14-17 చూడండి. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. ఇందాకట్లాంటిది ఇది కూడా. కోపం వల్ల తిన కోప్పడతాడండి. జనాలు కూడా కోప్పడేవాడిని ఏం చేస్తారట? అసహించుకుంటారన్నమాట. ఏమంటే కోపిష్టోడితో కూడా అంత తొందరగా సహవాసం చేయడానికి ఇష్టపడరు. అందరు అసహించుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాడు కోపిస్తాడు.
అంటే కోపం ఉండాలి వద్దా చెప్పండి, చెప్పండి అమ్మా. ఉండకూడదు. రైట్. సామెతల గ్రంథం చివరిగా నెక్స్ట్ స్టెప్కి వెళతాను నేను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. కోపిష్టోడు ఆ, ఆ, కోపిష్టోడు వల్ల ఏమవుతాయంట? గొడవలు వచ్చేస్తాయంట, దెబ్బలాట్లు అంటాం కదా మనం. కోపం వల్ల ఏమవుతాయి? దెబ్బలాట్లు వస్తాయి. ఇప్పుడు ఉండాలా వద్దా మళ్ళీ చెప్పండి. ఏ స్వరం పెరుగుతుంది గట్టిగా చెప్పండి. కంగారు పడకో, అక్కడికి వచ్చేస్తాను. కోపిస్తాడు గొడవ రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు. అంటే కోపం వల్ల ఏ క్రియలు చేసే అవకాశం ఉందట? దుష్ట కార్యాలు చేస్తారు. ఇందు మూలంగా పల్లిపాక దేవుని జనాంగమా, మనకి కోపం ఉండాలా వద్దా? ఏదో ఒకటి చెప్పండి. ఉండకూడదు. అందరికి వందనాలు, సెలవు. కోపం ఉండకూడదు అన్నదానికి. ఇప్పుడు మరి ఒక విషయం, ఎందుకు ఉండకూడదు అని అంటే, కోపం వల్ల, అంటే నరుని కోపం వల్ల, బాగా వినండి పాయింట్, నరుని కోపం వల్ల ఎక్కువ నష్టాలే జరుగుతున్నాయి. ఫస్ట్ మర్డర్ ఎందుకు వచ్చింది, ఎందుకు జరిగింది, ఎందుకు అయ్యింది మీ అందరికి తెలుసు కదా. కయ్యను తన సొంత తమ్ముడైన హేబేలు చంపాడు. దట్ ఈస్ ద ఫస్ట్ మర్డర్. మొట్టమొదటి హత్య, మొట్టమొదటి నరహత్య దేనివల్ల జరిగిందంటే కోపమే. రెఫరెన్స్ రాసుకోండి. అంటే కోపం వల్ల కలిగే నష్టాలు చెప్తున్నాను ఇప్పుడు. రెఫరెన్స్ రాసుకోండి దయచేసి. 4వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావే కయ్యను. అసలు నీ కోపం ఎందుకు వచ్చింది? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ వేసేసాడు, ఎక్కడో ఉంటాడు, వేసాడు, ఎక్కడో ఉంటాడు. కోపంతో ప్రాణం తీసేశాడు. 2వ సందర్భం రాసుకోండి. మోషే కోపం వచ్చింది. 2 రాతి పలకలు తీసుకున్నాడు సీనాయి కొండ మీద. 40 రోజులు అయిపోయింది. ఏమండి, దేవుని యొద్ద నుండి వచ్చిన అగ్ని ద్వారా వ్రాయబడిన 2 రాతి పలకలు పట్టుకొని కిందకు వచ్చాడు. వచ్చేలోపు కింద తీర్థం జరుగుతుంది, జాతర. ఏంటిది? దూడనెత్తుకున్నారన్నమాట. ఇంకా మామూలుగా లేదు అక్కడ, డీజే సౌండ్లు కదా, సింధులు తాగారు, ఇష్టం వచ్చినట్టు ఆడామగా తేడా లేకుండా ఊరేగుతూ పైపెచ్చు డైలాగులు మధ్య మధ్యలో. ఏంటంటే, ఈ దూడే మమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటించింది, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తీయుల నుండి విడిపించింది, ఈ దూడే మమ్మల్ని అరణ్యంలో నుండి క్షేమంగా నడిపించింది. అందుకే దానికి చాలా బాధ వేసింది. బాధ వేసి ఏం చేశాడు? చాలా కోపం వచ్చిందంట. రెఫరెన్స్ రాసుకోండి దయచేసి. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనంలో మోషే కోపం దేవుని ఆజ్ఞలను పగలగొట్టేంత వచ్చేసిందంట. చూడండి దయచేసి. అతడు పాలిమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యం ఆడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. మోషేకేమొచ్చింది? మంచిదా కాదా? మంచిదా? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కయ్యూను కోపం ఏమైంది? నరహత్యకి దారి తీసింది. మంచిదా కాదా? ఏదో ఒకటి గట్టిగా చెప్పండి అమ్మా. మంచిది కాదు. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఈయన కోపం కూడా, మోషే కోపం వల్ల కూడా ఏమైందో తెలుసా? 2 రాతి పలకలు బద్దలు కొట్టేశాడు. కోపం ఎవరి మీద? నష్టం దేనికి చేశాడు? ఇక్కడ మోషే చేసిన తప్పేంటో తెలుసా? కోపంతో దేవుని ఆజ్ఞలు బద్దలు కొట్టడం. వాళ్ళ మీద కోపం ఉంటే కొరడ వాళ్ళ మీద జులిపించు. యేసుప్రభు కూడా ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు కొరడ తయారు చేసి చిత్త కొట్టేసాడు. నీకు కోపం ఉంటే వాళ్ళ కొట్టు. కానీ ఏం కొట్టాడు? రాతి పలకలు బద్దలు కొట్టాడు. ఒకవేళ రెండోసారి దేవుడు ఇవ్వకపోతే కనికరించి మళ్ళీ రమ్మని కేకేసి ఇచ్చాడులే. రెండోసారి ఇచ్చాడు. మొదటి ఇచ్చిన ఏమైనాయి? దేనివల్ల? దేవుని ఆజ్ఞలు బద్దలైపోయేంత కోపం వచ్చేసింది మోషేకి. ఇంకా చూడండి మరొక మాట. కోపం వల్ల దేవుని ఆజ్ఞలు బద్దలు కొట్టుటకు దారి తీసింది. మరొక కోపం, 3వ కోపం, స్టెఫెన్ని చంపేసింది. అవిధేయుల కోపం.
అవిధేయుల కోపం ఎవరిని చంపేసింది? మంచిదా? ఆ కోపం మంచిదా? మీ అందరికీ తెలుసు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనంలో ఆయన ప్రసంగం చేశాడు. 7వ అధ్యాయం అంతా, ముష్కరులారా, దుర్మార్గులారా, ప్రవక్తలు ఎవరిని బతకనిచ్చారా మీరు? అలాగని ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుని ఏమైనా బ్రతకనిచ్చారా? మీరే కదా యేసుని చంపారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందట? చాలా కోపం వచ్చేసిందంటండి. ఎంత కోపం అంటే వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పట్ట 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 పలుకురుకెత్తున్నారట. ఎంత కోపం అంటే రాళ్లతో కొట్టి చంపేయాలన్నంత కోపం. కొట్టి చంపేశారంటే ఎంత కోపం వచ్చింది? చంపేసేంత కోపం వచ్చింది. కోపం వల్ల ఎంత నష్టమో చెప్తున్నాను. ఎవరి కోపం? నరుని కోపము దేవుని నీతిని. ఇప్పుడు కోపం ఉండాలా వద్దా? వెరీ గుడ్. కోపం వల్ల వచ్చే నష్టం. ఇప్పుడు నేను మరొక విషయానికి వెళ్ళే ముందు, ఇప్పుడు మనం కోపడాలా వద్దా అనేది తేలాలి. ఇప్పుడు తేలిపోతాం బోధనంతే. ఇంతవరకు చూసిన రెఫరెన్స్లు అన్నింటిలో మనకేమర్థమైంది? బాబాయ్ అసలు కోపం ఉండకూడదు, విసర్జించాలి, అలా ఉండేవాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు. ఈ కోపం వల్ల దుష్కార్యాలు, చాలా నష్టం, నరహత్యలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, దేవుని నీతి జరగట్లేదు. మరి ఉండాలా వద్దా? ఏదో ఒకటి చెప్పండి. ఉండకూడదు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా, రెండు చేతులు. ఇప్పుడు దిండు బైబిల్. ఇక కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం. మన్నించండి, 76వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథం 76వ అధ్యాయము. అందరం తీయండి అమ్మా, ఎందుకంటే స్టెప్ మారింది కదా. ఇప్పుడు స్టెప్ మారింది. పోత కంగారు పడకండి, అందరు తీయండి. 76వ కీర్తన 10వ వచనం. అంటే కోపమేనా? అలా చదవండి. నరుల కోపము. మీ బైబిల్ అలాగుందా? ఏమని ఉందండి? నరుల కోపము. నన్నా మరి చెప్పరేటి? నరుల కోపము దేవుణ్ణి ఏం చేస్తుందట? ఆ అంటే నరుల కోపానికి వచ్చే శేషము స్తుతి అయితే అది ఆయన ధరించును అని ఉంది చూడండి. అమ్మ బాబు, నరుడు కోపం దేవుణ్ణి ఏం చేస్తుందట? స్తుతించేస్తుందట. నరుని కోపం తాలూకు వచ్చేది స్తుతి అయితే ఆ స్తుతి అనే శేషాన్ని ఎవరు ధరించుకుంటున్నారు? దేవుడికి స్తుతిని ధరింపజేస్తున్నారంట. అదంతా మొత్తానికి దేని ద్వారా అవుతుంది? అది నరుని కోపం దేవుడిని ఏం చేస్తుందంట? అదేంటండి? పాటలు పాడి దేవుని స్తుతించోళ్ళని చూసాం, బరకాలేసి దేవుని స్తుతించోళ్ళని చూసాం, వాక్యం చెప్పి దేవుని స్తుతించోళ్ళని చూసాం, సువార్త చెప్పి దేవుని స్తుతించేవాళ్ళని చూసాం, మాదిరి జీవితాన్ని చూపించి దేవుని స్తుతించేవాళ్ళని చూసాం. కానీ ఏం స్తుతి ఇది? మళ్ళీ చదవండి. నరుడు కోపం దేవుని కోపడితే దేవుని స్తుతించినట్ట. ఇప్పుడు మరి ఉండాలో వద్దా చెప్పండి? స్తుతి 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 ఇప్పుడు పాడారు వాళ్ళు. ఆరాధన అని ఏం చేద్దాం? కోపం దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చెప్పండి? నరుని కోపం దేవుణ్ణి ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి, కోపడాలో వద్దా? అదేంటి అలాగున్నారు? ఆడే చెప్తున్నాడు గట్టి, ఏదో ఒకటి చెప్పారు, వెళ్ళిపోదాం. ఇప్పుడే చదువుకున్నాం కదండి, నరుని ఆగ్రహం అనక కోపం దేవుణ్ణి స్తుతిస్తుంది. మరి పడాలా వద్దా? ఇంకొక మాట చెప్పనా? వద్దు వద్దు వద్దని గింజేసుకుంటున్నారు కదా. ఇంకా మరొక మాట చెప్తా, సాహసించి చూడండి దయచేసి. అదే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును,
ఆయన అనగా దేవుడు ప్రతిదినము కోపపడు దేవుడు. అమ్మలారా, మన దేవుడు ఎలా అంటాడట? ప్రతిదినము ఉండాలా వద్దా? మీరు నమ్ముకున్న దేవుడికి ఏముందంట? ఏ రోజు లేదంట? ఏ రోజు లేదన్నాడా? రోజు ఉందన్నారా? ఉండాలా వద్దా మరి? అదేంటి ఇలాగ తిరిగేశారు, మళ్ళీ పార్టీ మారారా? మీరు మారతారని నాకు తెలుసులే. పార్టీ మారేశారు మీరు అప్పుడే. ఇప్పుడు దాకా అదే నోరులు బాబు మీ నాలుకలు. అందుకే రాయించాడండి ఆయన. దేవుడికి మనకి ఏమిటి? దేవా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, రక్షణ, ఇలాంటి పదాలు వాడతాం. కానీ ఏ రోజైనా కోపపడు దేవుడా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసామా? ప్రతిదినము కోపపడు దేవుడా వందనాలని చేసామా? చెయ్యం. ఇది రాదు మనకి. దేవుడు ఎలాంటోడంటే ప్రతిదినము కోపడతాడంట. ఇంకా నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా ఆయన కోపపు తాలూకు ఆ శక్తి కొండలు సైతం బద్దలైపోతాయంట. అప్పుడప్పుడు మనం అంటాం, అయ్యి బాబోయ్ కొండలు బద్దలైపోయి ఏమైంది? అగ్ని పర్వతం లావా బయటకు వచ్చేస్తుంది. లావా బద్దలైపోయి బయటకు వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కోపం అక్కడ కనపడుతుంది. అంత భయంకరమైన కోపిష్టుడు దేవుడు. దేవుడికి ఉందంట, మనకు ఉండాలో వద్దంటారా? ఏటమ్మా అర్థమవుతలేదు, తలకాయలు రౌండ్గా తిరుగుతున్నాయి. ఇప్పుడు ముందుకెళ్తాం. ఇర్మియా గ్రంథం 10:10లో వ్రాయబడింది, 10వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు అంటే కోపానికి, చదవండి దయచేసి, భూమి కంపించును, జనములు ఆ దేవుని కోపాన్ని, అంటే ఎంత కోపం అంటే మనం నమ్ముకున్న దేవుడికి మనము సహించలేనంత కోపిస్తాడంట దేవుడు. ఉండాలో వద్దా మనకి? సైలెంట్ అయిపోయింది జనాంగం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం, పెందలకడ లేచి పంపుచూ వచ్చినను అంటే ఎవరిని? మాలాంటి వాళ్ళని, ప్రసాద్ అన్న ఇలాంటి వాళ్ళని, రాజేంద్ర అన్న ఇలాంటి వాళ్ళని, వీరెడ్డి అన్న ఇలాంటి వాళ్ళని, తమ్ముడు శివ లాంటి వాళ్ళని, ఇక్కడ ఉన్న సువార్థికులు లాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఊరూరు వెళ్ళండ్రా, ఆ గొంతులు వెళ్ళండ్రా, ఆ పక్కన ఉన్న సర్రంపేట వెళ్ళండ్రా, ఇంకెక్కడ ప్రాంతాలు ఉన్నాయి కదా, అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా, పల్లిపాకలు వెళ్ళండ్రా బాబు, ఈ పక్కది ఏంటన్నది కంబాలపాలెం వెళ్ళండి, ఆ తిమ్మాపురం వెళ్ళండి. ఇలాగ మమ్మల్ని ఎందుకు లేపి పంపుతున్నాడంటే చూడండి దయచేసి, ఆయన చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ చదవండమ్మా ఆ మాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36:10, పెందలకడ లేచి పంపుచూ వచ్చినను అంటే మమ్మల్ని లేపి, మేము లేస్తున్నామా? ఎన్నింటికి లేస్తాం మేము? ఈరోజు మధ్యాహ్నం మాకు రాజేంద్ర ఫ్యామిలీ బువ్వెట్టింది కాబట్టి మేము కోత తాపీగా లేచి వచ్చాం 6 గంటలకి. కానీ అదే మధ్యాహ్నం మేము భోజనం వండుకునే పని అయితే, అంటే మేము మా ఒక్కళ్ళకే తెచ్చుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ప్రతి నెల మేము తీసుకునే బాధ్యత ఈరోజు రాజేంద్ర వాళ్ళు తీసుకున్నారు. వారికి నా నిండు వందనాలు. 3ంటికి లేస్తాం నేను మా ఆవిడ. నేను తరగడం ఆవిడ వండడం, నేను కొయ్యడం ఆవిడ వండడం. కొయ్యడం అంటే మటన్లో చికెన్లు ఏమి ఉండవులేండి, సాంబార్కి ములక్కాళ్ళు అలాంటి, సొరకాయ. సరే విషయానికి రండి. అలాగ పొద్దున్నే లేచి మేము పెట్టెపేడ సర్దుకొని వస్తూ ఉన్నాం. అలా పెందలకాడ దేవుడు పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. అమ్మా ఏం చేస్తారంటే, ఇది దేవుని నమ్మని వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు అంటే పన్నోళ్ళు ఏం చేస్తారు? ఈ మధ్య ఎదవలు ఎక్కువైపోయారు కదా, ఎగతాళి. చెక్కముక్కని ఒకడు అంటాడు, ఆ సిలువు మీద సున్ని ఏంటి, లేదా మెడలో సున్ని ఏంటి మరి ఫన్నీగా అని ఇంకొకడు అంటాడు. ఇలాగ రకరకాలుగా 3 మేకులు పీక్కు లేనడని ఇంకొకడు అంటాడు. ఆడే రక్షించుకోలేకపోయాడు, మనల్ని రక్షించేస్తాడంటని ఇంకొకడు అంటాడు.
అప్పుడెప్పుడో కార్చిన రక్తం ఇప్పుడు ఎలా పనిచేస్తుందని ఇంకొకడు అంటాడు కదా. శతకాలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారట, ఎగతాళి చేచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను రైట్, దానికి కూడా కోపం వచ్చింది. నాకు కోపం వచ్చింది, నేను వదిలేను, మింగేశాను, బయటికి రాలా. ఎక్కడున్నాం? దేవుడు తన ప్రవక్తలను పంపుచు ఉంటగా ఏం జరుగుతుందో చూడండి నాన్న. ఎన్నో వచ్చిన దయచేసి చెప్పమ్మది. దినవృత్తాంతముల 2వ గ్రంథం చదువు నాన్న, చదువు నాన్న. ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన పంపించిన సేవకులను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి. కొన్ని సాహసించి మాట్లాడాల్సి వస్తుంది. మణిపూర్లో వినండి, క్రిస్టియన్స్ ఎక్కువ. మోతి అనే ఒక తెగ ఉంటుంది, క్రిస్టియన్స్ ఎక్కువ అండి మణిపూర్లో. మణిపూర్లో జరిగిన మారణ హోమం, దారుణ రక్తపాతం అంతా ఇంత కాదు. దేశం అంతా కూడా ఉలిక్కి పడింది. కానీ మన ప్రధానమంత్రి గారికి ఏమీ తెలీదు, రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఏమీ తెలీదు. ఏమండి, ఆయా రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది సహాయ సహకారాలు తీసుకెళ్ళి అందించి వచ్చారు. తగలబడిపోయిందండి, రక్తపాతం అండి, కాల్చిపడేశారండి, వేల మంది చచ్చిపోయారు, సంఘాలు కూల్చేశారు. కానీ చూస్తూ ఊరుకున్నాడు దేవుడు. కొన్ని నెలలేనండి, నెలలు తిరగకుండానే నువ్వు క్రైస్తవుడవా, ముస్లిమా, హిందువా అని తెలుసుకోవడానికి పర్టికులర్గా ప్యాంట్లు ఇప్పి షెడ్డీలు ఇప్పి కన్ఫామ్ చేసుకొని లేపేశారు. అదే పహల్గాం దాడి. 26 మందిని, ఒరే బాబో మేము పలానోళం అని చెప్పినా నేను నమ్మను. పక్క టార్గెట్గా ఎవరిని పెట్టుకున్నాడు తెలుసా? హిందువుల్నే లేపేశారు. ఇప్పుడు ఎవరిని ఎవరు చంపుతారు, ఎవరిని ఎవరు చంపుకుంటారు? అలాగని పకడ్బందీగా ఫలానా వాడే నేరస్తుడని ఏమైనా నువ్వేమైనా రుజువు చేయగలవా? ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి. నువ్వు దొంగతనంగా ఏమైనా చేయగలవేమో నేరం, కానీ ఉగ్రవాదుల దాడి మామూలుగా ఉండదు, చాలా భయానకంగా ఉంటుంది ప్రియులారా. ఆ తర్వాత ఉలిక్కి పడిపోయింది భారతదేశం అంతా కూడా. 26 మంది చచ్చిపోతేనే ఇంతలా ఉలిక్కి పడిపోయి ఏమని చెప్పావు? అయ్యో బాబోయ్, విహారయాత్రలకు వెళ్ళి అక్కడ ఏదో అందాలు చూద్దామని వెళితే ఉగ్రవాదులు దుర్మార్గులు కాల్చేస్తారా? ఎక్కడో బోర్డర్లో జరిగింది, దేశమంతా తెలిసినప్పుడు మణిపూర్ ఇండియాకి నడుబొడ్డునుందే, వేల మంది చచ్చిపోయారు, సంఘాలన్నీ కూల్చబడ్డాయి. ప్రభుత్వ అధికారులకు ఎందుకు తెలియట్లేదు, పాలకులకు ఎందుకు అర్థం కావట్లేదు? అందుకే చెప్తున్నాడు దేవుడు, నా బిడ్డల జోలికి, క్రైస్తవుల జోలికి వెళ్ళారో నా బిడ్డను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు జాగ్రత్త అన్నాడు. అందుకన్నాడు చూడండి, ఎంతోమంది సేవకులు పంపి వాక్యం చెబుతుంటే హృదయాలు మనసులను మార్చుకుంటుంటే మత మార్పిడిని దానికి మాయ చేసి పేరు పెట్టి ఉగ్రమోకలను తయారు చేసి కొన్ని సంస్థలను తయారు చేసి అడ్డుకోవడానికి సిద్ధపడుతున్న వారులారా, దేవుడు అంటున్నాడు చూడండి దయచేసి, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన పంపిన సేవకులను హింసించుచు నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము అలాంటి జనుల మీదకి వస్తుంది. ఆయన కోపం వస్తే ఇంక మీరు చేసేది ఏమీ లేదు, చెయ్యగలిగిందేమీ లేదు.
ఆయన మీద ఏమైనా కేసు పెట్టగలమా? ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా బంధించగలమా? జైల్లో పెట్టగలమా? ఆయన లేపేస్తే ఆయన మీద కేసు పెట్టేవాడు ఎవడండి? భూమి మీద ఇప్పటివరకు ఎవడో పుట్టలే. అర్థమవుతుందా? జాగ్రత్త అంటున్నాడు. దేవుడు కోపం వచ్చిందంట. ఇంకా అంటున్నాడు కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇప్పుడు ఇక్కడ మరి ఇది కొంచెం కాంట్రడిక్షన్గా అనిపించింది. ప్రతిదినము కోప్పడు దేవుడు అని ఉంది కదా. ఆ కోప్పడితే ఎంతసేపు కోప్పడతాడట? చెప్పండి అమ్మా. నిమిషం మాత్రమేనా? నిమిషం అంటే ఎంత? 60 సెకండ్లేనా? తర్వాత ఉండదా ఆయనకి? ఉండదా? చెప్పండి. మీ ఇంట్లో కరెంటు ఉండదో నాకు తెలియదు, కానీ ఆయన కోపం 24 అవర్స్ ఉంటుంది ఆయనకి. అర్థమవుతుంది మీకు? ఎలాగో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్లాస్టిక్ ఉందనుకో, పవర్ సప్లై అవుతుంది కదా వైర్లో, నిత్యము దాంట్లో ఏముంటుంది? కరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ది పట్టుకొని ఆ పవర్ సప్లై అయ్యేదాన్ని నువ్వు టచ్ చేస్తే ఏమవుతుంది? నీకు కరెంట్ రాదు. అర్థమవుతుంది మీకు? రైట్. ఐరన్ ఏదైనా టచ్ చేస్తే పట్టుకొని చెప్పండి, పవర్ వస్తుంది. వస్తుంది కాదు, అతుక్కుపోతాం ఇక. అర్థమవుతుంది మీకు? రైట్. అదే ప్లాస్టిక్ది పట్టుకొని కొంచెం తడిగా, ప్లాస్టిక్దే ఫస్ట్ది పట్టుకొని కొంచెం తడిగా చెమ్మ ఉన్న దాన్ని పట్టుకుంటే చెప్పండి, షాక్ కొడుతుంది. మొత్తానికి కొడుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ప్రాబ్లం కరెంట్ సప్లై అవే దాంట్లో లేదు. అది నిత్యం ఏమవుతుంది? అది దేవుని కోపం. పవర్ సప్లై ఏదేంటి చెప్పండి? అది నిత్యము. కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అది ఎలాగా? నీళ్ళ తడి తగిలితే షాక్ కొట్టడం, ఏకంగా ఇనపదాన్ని అప్లై చేస్తే లేపేయడం. అర్థమైంది నా భాష? అది మన పాపపు తాలూకు పరిమితి. ఇక్కడ రాయబడి నిమిషం మాత్రమే ఉండును అనగానే, నిమిషం మాత్రం అంటే నువ్వు మారితే నిమిషమే. నీకు మారాలన్న మనసు వస్తే నిమిషమే నీ పట్ల ఆయన కోపం. కానీ నువ్వు మారకుండా ఐరన్ రాడ్ లాగా తుప్పు పట్టినట్టు పాపంలో పండిపోయావు అనుకో, ఆయన కోపానికి అతుక్కపోతావు. బలైపోతావు. అర్థమవుతుంది మీకు? అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్లో. కంగారు పడకండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం చూడండి దయచేసి. 3వ అధ్యాయం 5వ వచనంలో జనాలు కూడా అప్పుడు అలాగ అనుకునేవాళ్ళట. ఆయన నిత్యము కోపిస్తాడా? నిరంతరము దేవుడు కోపం చూపిస్తాడా అని నీవు అనుకొనినను నీవు చేయదలిసిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు. అంటే వీళ్ళు కూడా ఎలా ఫీల్ అయిపోతున్నారు? ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆ తర్వాత తెల్లారలేక ఉండదు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు పోయిందిలే కోపం అని చెప్పేసి మరలా ఆ కోపడ్డాడు అని తెలుసుకున్న అంతసేపు, శిక్ష వచ్చినంతసేపే అయ్యి బాబోయ్ అన్నారట. తెల్లారలేసి మళ్ళీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అదే దుష్కార్యాలు. అంటే పాపం చేసేవాడి పట్ల దేవుని కోపము నిత్యము మండుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు ఇనపరాడ్లు అంటాడు, ఆడు మారడు. శమ్మాయింపులు అంటాడు, కొంచెంసేపు మారతాడు, విన్నప్పుడు మాత్రం అయ్యి బాబోయ్ మారిపోతాం ఈ పూట అనుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారేసరికి చల్లారిపోతాడు. నిలబడితే జాగ్రత్త, నిలబడాలి. ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానైనా. ఇంకా కోపం ఉండాలా వద్దనడానికి 2 నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? నంబర్ 1, నరుని కోపం దేవుని స్తుతిస్తుందంట. దేవుడికి కూడా ఏముందని ఇన్ని రెఫరెన్స్లో మనం చూసాం, కోపం ఉందంట. దేవుడికే ఉందంటే అది మంచిదా చెడ్డదా? ఇంక నేనేం చెప్పట్లేదు. ఇంక నేనేం చెప్పాలి మీకు? చెప్పండి. దేవుడికి ఉన్నది మంచిదా చెడ్డదా? అసలు దేవుడు అంటే మంచివాడు కదండి బాబు.
మరి ఆయనకు ఉన్నది మంచిదే చెడ్డదా? మరి కోపం మంచిదే చెడ్డదా? ఏవా దేవుడు కోపం అంటే మంచిదే చెడ్డదా? మరి నరు కోపం ఉన్నా కూడా అదే నరుని కోపం దేవుని స్తుతిస్తుందండి. మరి నరుకు కూడా ఉండాలి వద్దా? ఉండకూడదా? అయ్యి బాబు, మీరు మారరా? ఇంకా ఏమన్నాడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అసలుకి ఈ బైబిల్ ఎలా వచ్చిందో తెలుసా? ఇలా చూడండి నా వైపు. ఇది ఇది 66 పుస్తకాలు కదా. ఇది ఎందులో నుంచి వచ్చిందో తెలుసా మీకు? దేవుడు కోప్పడితే 66 పుస్తకాలు వచ్చాయి. అర్థమైంది మీకు? అసలు దేవుడు కోప్పడకపోతే మన చేతుల్లో బైబిల్ ఉండేదే కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోపం మంచిదా కాదా? అసలు ఆ కోపం లేకపోతే ఏమి రాదు మనకి? బైబిల్ లేదు. చూడండి అన్నమాట దయచేసి ఏమన్నాడో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 16 చూడండి ముందమ్మా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము. ఇందాక చదువుకున్నాం కదా, రౌద్రం అంటే ఆవేశం, కోపం. దేవుని కోపం వలన కలిగిన ప్రతిలేఖనము. ప్రతిలేఖనం దేనివల్ల కలిగిందంట? దేవుని కోపం వల్ల వచ్చిందంట. దేవుని కోపముతో వ్రాయబడ్డ మాటలు ఇవి. దేవుని ఆవేదన, ఆవేశంతో వ్రాయబడ్డ, దేవుని రోషంలో నుండి వచ్చిన మాటలు ఇవి. వీటి వల్ల ఏమవుతుందంటే చూడండి దయచేసి, మంచిదో కాదో చూడండి. వీటి వల్ల ఏమవుతుందంటే వీటిని పట్టుకొని దైవజనుడు సిద్ధపడి ఖండించాలి. ఏం చేయాలంట? నా బాబు నువ్వు గుడికి రాకపోతే ఎలాగమ్మా, మా నీకు బాబయ్య అనకూడదంట. రాకపోతే పోతావు. లేదు. ఎలా చెప్పాలి సేవకుడు? ఏమండి, బొజ్జగించే రోజులు పోయి నీ ప్రియులరా. ట్రాన్స్ఫర్ మండిది పట్టేసుకుంటానే వెళ్తుంది. బాబు ఎల్లు బాబయ్య జాగి పట్టేసుకో అంటావా? పోతావు, పట్టుకుంటే చెప్తాం. ఇప్పుడు కూడా ఆ దినాల్లో ఉన్నాం మనం. ట్రాన్స్ఫార్మ్ కంటే కూడా భయంకరమైన దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు భూలోకానికి రాబోతున్నాడు. భూమి అప్పుడప్పుడు ఫిల్మెంట్ ఎగిరిపోద్ది, చూసారా? బల్బులో ఫిల్మెంట్ ఏమవుద్ది? టప్పుని ఎగిరిపోద్ది. ఫిల్మెంట్ ఎగిరిపోయినట్టు భూమి టప్పుని ఎగిరిపోద్ది అంట. ఫిల్మెంట్ అంత చిన్నది దేవుని దృష్టిలో ఈ భూమి అనేది. దేవుని చిత్తమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం. టప్పున అలాగే ఎగిరిపోద్దంట ఈ భూమి. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు ఇల్లు చూసి మురిసిపోతున్నావా? ఉద్యోగం చూసుకొని మురిసిపోతున్నావా? ఆస్తిపాస్తులు చూసి మురిసిపోతున్నావా? వెండి బంగారాలను చూసి మురిసిపోతున్నావా? అధికారం పదవులు చూసి మురిసిపోతున్నావా? అందాన్ని చూసి మురిసిపోతున్నావా? నీవున్న భూలోకమే టప్మని పేలిపోయే రోజు రాబోతుంది. ఆయన రాకడతో పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి, బూడిదైపోతాయి అన్నాడు. ఎలా అంటే నువ్వు రాకపోతే ఎలాగ బాబా, గడవదు నాకు. ఆపేయండి ఆ బాధలో. ఆయన ఎంత ఆవేదనతో, ఎంత కోపముతో, ఎంత ఆవేశంతో వ్రాయించాడో అంతే ఆవేశంతో చెప్పాలి దైవ సేవకుడు, సువార్తికుడు. ఖండించో. ఏమంటున్నాడు చూడండి దయచేసి 17లో. ఖండించు, తప్పుదిద్దు, నీతి యందు అవసరమైతే లాగి పెట్టుకొట్టు విశ్వాసిని. తప్పులేదు. లాగి పెట్టుకొట్టి అయ్యగారులు చూశారు మీరు? చెప్పండి, కొట్టాలా వద్దా మిమ్మల్ని? కొట్టే అంత కోపం సేవకుడికి ఉండాలంట. కోపం మంచిదే కాదా? అర్థమవుతలేదు మీకు ఇంకా? నీతి యందు శిక్ష చేయుటకును అది మీకే ప్రయోజనం. అంటే మేలేనా? ఇప్పుడు కోపం వల్ల ఏమవుతుందంట మనకి? ఏటమ్మా, మీకే. నేను కోపడితే మీకు మేలంట. ప్రసాద్ గారు కోపడితే ఆ కోపంతో వాక్యం చెబితే ఎవరికి మేలు? ఇప్పుడు కోపడాలా వద్దా బాబాయ్? మరి ఇందాక దాకా వద్దంటున్నారు మీరు. ఏటమ్మా అలాగున్నారు? ఇప్పుడు చెప్తాను, ముగింపుకు వస్తున్నాను. చాలా జాగ్రత్తగా నోట్ ఇచ్చాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26. ఈ రెండింటికి మయాన ఇది రాసేసుకోండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. అదే నరుని కోపం ఏమన్నాడు?
దేవుణ్ణి స్తుతిస్తుంది అన్నాడు. నరుని కోపం వల్ల నష్టం ఉంది అని మనం విన్నాం. కానీ అదే నరుని సృజించిన దేవునికి కోపం ఉంది అని విన్నాం. ఆ కోపంలో నుండి వాక్యం వచ్చిందని విన్నాం. అదే రోషంతో, అదే పౌరుషంతో, అదే కోపంతో వాక్యాన్ని కూడా చెప్పమని దేవుడు దైవజనుడికి చెప్పాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించిన విడగొట్టేస్తున్నాను, రెండింటిని విడగొడుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కోపపడుడి గాని, ఎఫెసీ 4:26 ఉంటుంది. కోపపడుడి గాని, ఇక్కడ గాని అన్నాడంటే మనకి చాయిస్ ఇచ్చాడు. చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. అంటే కోపపడుడి, కోపపడుడి అంటున్నాడంటే మంచిదే కదా, మంచిది. కానీ ఆ కోపం వల్ల పాపానికి దారి తీయకూడదు. అర్థమవుతుంది మీకు? అంటే ఇక్కడ మనకి ఏం అర్థం కావాలంటే, పాపానికి దారి తీయని కోపం ఒకటి ఉంది, పాపానికి దారి తీసే కోపం ఒకటి ఉంది. క్లియర్, ఆల్ క్లియర్. కోపాలు ఎన్ని రకాలు ఉన్నాయి? పాపానికి దారి తీసే కోపం ఉంది, అది దేవుని నీతిని నెరవేర్చదు. కోపానికి దారి తీయని దేవుణ్ణి స్తుతించే కోపం ఉంది, అది మంచిదే. కాబట్టి మనలో ఏది ఉందో ఏది లేదో చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు మహారాజు ఏమని చెప్పాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, నరుని కోపము దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆ ఆగ్రహ శేషము ఆయనను ధరించును అన్నాడు. అంటే అది మంచిదే అంటున్నాడు కదా, దేవుణ్ణి స్తుతిస్తుందంట. నరుని కోపం ఏం చేస్తుందంట? దేవుని స్తుతి. ఎలాంటి కోపం అంటే ప్రేమతో కూడిన కోపం. ఎప్పుడన్నా ఇలాంటి కోపం, ప్రేమతో కూడిన కోపం విన్నారు మీరు? ఏమ్మా, పిల్లోడు పాడైపోతున్నాడు అనుకోండి, నాన్నగారి కోపం వచ్చేస్తుంది. అంటే వాడిని చంపాలనే, బాగు చేసుకోవాలనే? అంటే ఆ కోపంలో ఏముంది? ఇన్ని వేసేద్దాంరా, అదే గద్దిస్తేనన్నా, కోప్పడితేనన్నా. ఏమండి, నేను మెత్తగా ఉండి మీరు మెత్తగా ఉంటే కుదరదండి, కొంచెం మీరు కఠినంగా ఉండాలి. అంటే ఏంటిది? సీరియస్గా ఉండాలి. మరి ప్రేమతో కూడిన కోపం మంచిదా చెడ్డదా? నన్ను అన్నది అది 7 ఏళ్ళు అయింది దాని గడప దొక్క. విన్నారు ఎప్పుడన్నా ఈ పదాలు? సీముని ఎత్తురు ఉన్నదైతే నా ఇంటికి రాకూడదు ఇక. ఇదే కోపం, తెగదెంపులు. దీనివల్ల ఎవడు కొరిగేదేమి? ఎవరిని బాగు చేద్దామని ఈ కోపం? ఏమండి, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి అదే గుడికొస్తారు కదా. ఈ మొత్తకి ఇవిడ తిరుగుద్ది, ఆ మొత్తకి ఆవిడ తిరుగుద్ది, అయ్యగారు ఇద్దరు చూడరు, అందరు కొందనాలు చెప్పేస్తారు, వీళ్ళిద్దరు చెప్పుకోరు. మంచి కోపాలు కదండి ఇవి, సమాజాన్ని ఉద్ధరించు కోపాలు ఇవి ఉండడం మంచిది. సాధించు కోపాలు ఎవరిని బాగు చేయడానికి? సిగ్గు అనిపిస్తుందండి ఒక్కోసారి. ఏం ప్రసంగాలు అంటారు వీళ్ళు, సమాధాన పడరు, సిగ్గు అసలు ఉండదండి, సిగ్గుపడరు, సమాధాన పడరు. కోపము బాగా వినండి మాట దయచేసి, మన స్వాధీనంలో ఉండాలి. ఇది దైవ సంబంధమైనది, దేవుని స్తుతించేది. మన స్వాధీనంలో ఉన్న కోపం ఏ కోపం? దైవ సంబంధమైనది, దేవుని స్తుతించేది. రెండో కోణం ఉంది, ఏంటో తెలుసా? కొంతమంది కోపం స్వాధీనంలోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే దానికి పరిమితం ఉండదు. ఆ కోపం స్వాధీనంలోకి మనిషి వెళ్ళకూడదు. మనిషి స్వాధీనంలో ఏముండాలి? కోపం కంట్రోల్లో మనం ఉండకూడదు. కోపాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కోపం మన కంట్రోల్లో ఉంటే అది దేవుని స్తుతిస్తుంది. కోపం కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతే దేవుని నీతిని నెరవేర్చదు. అది క్షణికమైన కోపం, అదే మర్డర్లు చేసే కోపం, అదే దేవుని నీతిని నెరవేర్చిన కోపం. ఒక వ్యక్తిని బాగు చేయడానికి కోప్పడితే అది దేవుణ్ణి స్తుతించే కోపం. అర్థమవుతుందమ్మా నా భాష? ఒక వ్యక్తిని బాగు చేయడానికి, దిద్దడానికి, మార్చడానికి కోప్పడితే అది ఏ కోపం? దేవుని స్తుతించే కోపం. ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, ఒక వ్యక్తిని పాడు చేయడానికి, ఒక వ్యక్తిని చావు కోరి కోప్పడే కోపం, అది దేవుని నీతిని నెరవేర్చని నరుని కోపం. కొన్ని మాటలు చెప్తాను. దావీదు గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు.
దావీదు గారికి కోపం వచ్చేస్తుందట. చూడండి బాగా, దావీదు గారు మంచోడా కదా? మంచోడు. దావీదు గారు కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందో దైవ సేవకుడు చూడాలి. ఇప్పుడు కోపపడాలో లేదో చూద్దరు కానీ మీరు కంగారు పడకండి. కీర్తన గ్రంథం 119 కీర్తన 53 వచనం, 119 కీర్తన 53 వచనం తీయండి అమ్మా. నీ ధర్మశాస్త్రమును విడిచి, అయ్యా ఈ విశ్వాసకి 30 years ఇండస్ట్రీ మా సంఘంలో. ఎన్ని ఇయర్స్? మళ్ళీ ఆవిడొచ్చి గొప్పలు చెప్పుకుంటుంది. మా తాత సిఆర్గా చేశాడు, మా తాత ఇక్కడ తర్వాత ఏముంటాయి కదా వార్డు డీకన్గా చేశాడు, లేకపోతే అసలు ఈ సంఘానికి పునాది వేసింది మా ముత్తాత కదంటండి. ఈ కబుర్లన్నీ బాగా చెప్తారండి కదా. పాస్టర్లు మారిపోతూ ఉంటారు, వీళ్ళు మాత్రం విశ్వాసులు వీళ్ళే ఉంటారు, తరతరాలు వాళ్ళే ఉంటారు, తరతరాలు వాళ్ళ ఇంటి పార్టీ వాళ్ళకి అన్నీ ఏమంటారు వాటిని పదవులు అన్నీ కట్టబెడతారు. అలాంటి వాళ్ళకి ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఎంత వాక్యం చెప్పినా కూడా మార్కులు వేస్తారు తప్ప వాళ్ళ బతుకుల్లో మార్పు అనేది ఉండదండి. సంవత్సరాల తరబడి ఉంటారు కానీ ఏమి రాదు, మార్పు ఉండదండి. అలాంటి గ్రామం వెళ్ళాం మనం. ఫస్ట్ వెళ్ళింది అదే. అర్థమైందా? సంఘం బడాగుంటుంది, చాలా పెద్ద సంఘం అండి బాబు. ఇప్పుడు ఎంత పొడుగుందో ఇది లైన్, అంత లైన్ ఉంటుందండి. అందరు ఎంప్లాయీసే కానీ ఏముండదు, సాయంత్రానికి జీలుకు కళ్ళు 2 చింత పిక్కల్లాగా ఉంటాయి కదా. తాగేసే వందనాలు చెప్తారు వాళ్ళు. అయ్యగారు వందనాలు, బాగున్నామండి. అసలు మనిషి ఇంకా చూడరాళ్ళు. నేను ఎవరో నీకు తెలిసి అంటే అయ్యి బాబు మీరు తెలియపోవటం ఏంటంటారు. మనుషుల వైపు చూడరు, అందరూ ఎంప్లాయీసే. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి దయచేసి. 119 నీ ధర్మశాస్త్రమును విడిచి ఇన్ని ప్రసంగాలు విన్నారు, 100,000 ప్రసంగాలు విన్నారు వీళ్ళు, కానీ దాన్ని విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నదే. అమ్మ అబద్ధాలు ఆడకూడదు, ఎన్ని ప్రసంగాలు విన్నావు కానీ నీ బుద్ధి మారలా. మరి నీ మీద కోపం రావద్దు నాకు? మాట్లాడరే అమ్మ, అది పద్ధతి కాదు, నీకు పిల్లలు ఉన్నారు, నీ పద్ధతి అసలు మార్చుకో. ఆ కోపం నుంచి బయటపడు. మారరు. బతుకు తెరువుకి ఎన్నో పనులు లేవు, పాడు పనులే చేసుకోవాలా. నువ్వు పాడు పని చేస్తున్నా నేను సపోర్ట్ చేయాలా? కోప్పడొద్దా? దేవుడు చెప్తున్న మాట, దేవుడు వ్రాయించిన మాట. దావీదు కోపం వచ్చేస్తుందంట దైవ సేవకుడికి. ఎందుకు వస్తుందయ్యా అని అంటే, వాక్యాలు ఇన్ని వింటున్నారు, ఏ వాక్యానికి వీళ్ళు మారారు? మారతలేదంట. మరి మారకపోతే ఏమి రావాలి సేవకుడికి? నా బాబే అంత బాగా మారలేదు అనాలా? అందుకంటున్నాడు చూడండి, నీ ధర్మశాస్త్రం వింటున్నారు కానీ దాన్ని అనుసరించి నడవట్లేదు ఈ భక్తిహీనులు. వాళ్ళని చూస్తే నాకేమొస్తుంది? మరి సేవకుడికి రావద్దా? నిజమైన సేవకుడికి అయితే వస్తుందండి కదా. ఈ భూ సంబంధమైనది ఆశించే వాడికి రాదండి. ఎందుకంటే నేనేదన్నా మాట అంటే ఇది గుడి మానేస్తుంది, ఇది గుడి మానేస్తే వచ్చే తులమో పొలమో పోతుంది, దాన్ని జావనేమంటే నాకు వచ్చేస్తుంది కదా. అలాంటి వాళ్ళకి రాదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఈయన కోపం ఎలాంటి కోపం అంటే, యుద్ధానికి వెళ్ళాడండి. పెద్దోడు బాగా నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడండి సౌలు సైన్యంలో. మధ్యాహ్నం బోయెత్తుకెళ్ళాడండి. ఒరే నువ్వు వచ్చింది యుద్ధాన్ని చూడడానికి కదరా, ఇవేంటి అక్కడికి వెళ్ళి బేరాలు బలుగుతున్నావు, ఈ నేసెత్తి ఎంత ఎత్తాడంట సౌలు అని ఏమన్నాడు దావీదు. యుద్ధం చూడడానికి వచ్చినోడు ఏమన్నాలి? సొత్తి చూడాలి లేకపోతే వెళ్ళిపోవాలి. ఆడు మాట్లాడే మాటలకి మనోడు కోపం వచ్చేస్తుంది. ఎవరికి? బుడ్డోడికి భయంకరంగా కోపం వచ్చేస్తుంది. ఈ కోపం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఆ నేసేస్తే రాజు మాకు ఏమిస్తాడు వేసినోడికి అంటే పిల్లనిస్తాడంట, మేకాలని ఇచ్చి నీ కాలు తీసేస్తాడంట. అంటే ఏదోటి లేరు బాబు సరే అని చెప్పి మొత్తం తీసుకొచ్చి తగిలించేసారట. చిసి మనకి నప్పుతలేదు, అలవాట్లేదు, ఈ పీకేసారా బాబు, ఎందుకు ఆ రాయకంటే గులక రాయకంటే ఈ బరువు ఎక్కువైపోయినాయి నాకు, పీకి పడే అన్నాడు. మొత్తానికి వేసాడట. వేసాడా? ఏముంటే వేసేస్తారు చెప్పండి, అంతేనా కదా? మాట్లాడండి. భయంకరమైన కోపం. ఎంత కోపం అంటే చంపేంత కోపం. ఇప్పుడు ఈ కోపం
దేవుని స్తుతించే కోపమా కాదా? దేవుని సూచించేదనా అని ఉందా బైబిల్లో? ఏం మాట్లాడండి అను అని ఉందా బైబిల్లో? ఉంటుంది. ఎందుకు ఉండదు మరి? చదవండి బైబిల్లో, మీ బైబిల్లో ఉంది చూడండి దయచేసి. సమూయేలు మొదటి గ్రంథం తీసారా? సమూయేలు మొదటి గ్రంథం అందరూ తీయండమ్మా. 18వ అధ్యాయం 8వ వచనం. మొత్తానికి గొల్యాతుని వేసేసాడు. ఈ కోపంతో ఏం చేశాడు? గొల్యాతుని చంపేశాడు. ఇంకా స్టోరీ అంతా చెప్పాలి, మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఈ ఆడంగులు వచ్చారంట, అదే తీసుకొచ్చి కొంప ముంచేసింది. వచ్చిన వాళ్ళకి కుదురుకుండలేదంట. వచ్చి ఏమంటున్నారట? చదవండి నానా. ఆయన్ని లేపేస్తే ఇక్కడ స్తుతులు వచ్చేసేట. అమ్మలారా నా వైపు చూడండి. ఆయన్ని లేపేస్తే ఇక్కడ ఏమొచ్చినాయంట? సౌలు గారికి ఎన్ని? అబ్బా 1000. అది దావీదు గారికి ఏంటి అయ్యి? ఏమొచ్చినాయి? ఒకరిని లేపేస్తే, లేపేయడం వల్ల అంటే లేపేయడానికి కారణం ఏంటి? కోపం. కోపం వల్ల ఒకరిని లేపేస్తే ఆ లేపేయడం వల్ల ఏమొచ్చింది? నరుని కోపం దేవుణ్ణి ఏం చేసిందట? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. ఎన్ని స్తుతులు వచ్చాయి మనోడికి? కోపడాలా వద్దా? అదేంటమ్మా అలా ఉన్నారు? పడాలా? కొంచెం ముందుకు వెళ్దాం అమ్మా, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు దావీదు కోపం చూశారు, మంచిదేనా? మంచిదే కాదా? ఇశ్రాయేలీలందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన ప్రత్యర్థులు ఎవరంటే మోయాబీలు. ఈ మోయాబు ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు షిత్తీము అనే లోయలో దిగారండి. అమ్మ బాగా వినండి, జాగ్రత్త, నా వైపు చూడండి. రాజు బాలాకు, ఒరయ్యా ఎప్పుడు మనోళ్ళు పోయినా కూడా ఓడిపోతున్నారు. సో మనం గెలవాలంటే ఏం చేయాలి? గెలవడానికి వాళ్ళకి ఆసరా ఏమీ లేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర మందసం ఉంది కాబట్టి. సో అప్పుడు ఒక హింట్ ఇచ్చేసాడు బాలాకు. ఏమనంటే, వారి దేవుడు కనుక ఇశ్రాయేలీల దేవుడికి వ్యభిచారం అంటే అసలు నచ్చదు. కాబట్టి అందగత్తెలైన మన అమ్మాయిలను అందరం దింపుదాం. యుద్ధరంగంలో ఎవరిని దింపాలి? కత్తులు కాదు, కత్తి లాంటి మన అమ్మాయిల్ని దించేస్తే ఈ కుర్రగాళ్ళు ఆ అమ్మాయిలంట పడి పాపం చేసేస్తారు. ఆ కోపాన్ని చూడలేక దేవుడే తన పిల్లల్ని చంపేసుకుంటాడు, ఏదో ఒక తెగులు పంపించి చంపేసుకుంటాడు అని సలహా ఇచ్చినప్పుడు ఆ బాలాకు ఎరవేసాడు, అమ్మాయిని ఎరవేసాడు. ఇశ్రాయేలీలో యవనస్తులైన మగ పిల్లలకి షిత్తీములోకి వచ్చారు. ఇశ్రాయేలీల పాపం పండిపోయింది. ఎంతకంటే దేవుడు తెగులు వచ్చి వేల మంది చచ్చిపోయి శవాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే, వేల మంది చచ్చిపోయి ఇంటికొకడు చచ్చిపోయి శవాల ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే, తెగులు వచ్చి ఆ వ్యభిచార సంబంధమైన రోగం వచ్చి ఏడుస్తూ ఉంటే, ఏమంటే ఒక పిల్లని చేయట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అంట గుడిసెలోకి ఒకడు. ఫైమా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఫైమా మీరు విన్నారా ఎప్పుడైనా? జబర్దస్త్ టీంలో ఫైమా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక ఓడు రెగ్యులర్గా జిమ్రీ అని విన్నారు ఎప్పుడైనా మీరు? నీ జిమ్రీ అంటది, అర్థమైందా? ఆ జిమ్రీ గాడీడు దేవుడు అనుకున్నావు. ఇశ్రాయేలీల పెద్దల్లో ఒక మూల పురుషుడైన పెద్ద కొడుకుడు, మన భాషలో సంఘ పెద్ద కొడుకు. ఇంతమంది చావులు చచ్చిపోయి ఊరంతా వల్లకాడైపోయి అల్లో అని ఏడుస్తూ ఉంటే శవాల ముందు పెట్టుకుని ఆడికి ఆ అమ్మాయిని తీసుకుని గుడిసెలోకి వెళ్ళాలన్న మనసు ఎలాగొచ్చిందండి వాడికి? ఈ తంతంతా, ఈ జిమ్మిరిగాడు చేసే తంతంతా ఎవరు చూస్తున్నారు తెలుసా? ఒక ఆయన చూస్తున్నాడు. ఆయన ఎవరంటే చూడండి ఒక్కసారి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో చెప్తున్నాడు, ఏమనో తెలుసా? అహరోను మునిమనువుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాండ్రతో వ్యభిచారము చేశారు. ఇక్కడ మీరు
ఫినేహాసు అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. ఈ ఫినేహాస్ ఎవరంటే అక్కడే వ్రాయబడింది ఏమని, ఎలియాజరు కొడుకు, అహరోనికి ముని మనవడు. ఏమండి, మనవడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఈ ఫినేహాస్ ఏం చేస్తున్నాడు చూద్దాం. అప్పటికే ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంట, మోయాబీయులైన అమ్మాయిలతో పాడుపోలు చేస్తున్నారంట. ఇదిగో తర్వాత వచ్చిన నేను చదువుతున్నానమ్మా, 6వ వచనం చదువుతున్నా. 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద ఏడ్చుచూ నుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను, ఇశ్రాయేలీలో అంటే అందరూ ఏడ్చేస్తా ఉన్నారు. బిడ్డలు చచ్చిపోయారు కదా, తెగులొచ్చి యవనస్తులు అందరూ ఏం చేస్తున్నారు, చచ్చిపోయారు. అప్పుడు ఆ చచ్చిపోయిన బిడ్డల తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వీడేం చేస్తున్నాడట, ఇంత ఏడుపు ఊరంతా ఏడుస్తూ ఉంటే వీడేం చేస్తున్నాడట, అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాడు. చదవండి అక్కడ ఏమని రాయబడిందో. ఇశ్రాయేలీల్లో ఒకడు అన్నాడు. ఫస్ట్ పేరు చెప్పలా, ఆ ఒకడెవడో కూడా చెప్తాను, కంగారు పడకండి. ఇశ్రాయేలీల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడట. ఏం చేద్దామని? ఆడి మనసు ఉందండి వాడికి. అసలు ఇంట్లో ఒకరు చచ్చిపోయి అందరు ఏడుస్తూ ఉంటేనే పాప సంబంధమైన ఆలోచనలు రావు. ఎందుకంటే ఈడు చచ్చాడు, రేపు పొద్దున్న నేనే చేస్తాను అనిపిస్తుంది మనసున్నోడికైతే. ఇప్పుడు మన ఆయన చచ్చిపోయాడు, రేపు పొద్దున్న నేను చేస్తాను. అంతేగాని శరీర సంబంధమైన కోరికలు ఏమైనా పుడతాయా శవాలను చూస్తే? వీడికి ఎలా పుట్టిందండి ఈ కోరిక? వీడిని ఏ చేయాలో వద్దా మీరు చెప్పండి. చక్కగా గుడిసెలోకి తీసుకెళ్ళిపోయావా, సరే నీ పని నీదిరా, మా పని మాదిరా, మేము ఏడుస్తూ ఉంటాం, నీ పని నువ్వు చేసుకుని అంటారా? ఏం చేయాలా? కోపడుద్దా? రోషం రావద్దా? చూడండి, అద్భుతంగా ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళిపోయాడంట. ఇంతకీ అలాగ వెళ్ళిన తర్వాత చూసిన ఆయన ఎవరని చెప్పాను నేను, చేతులు ఈటుంది, వెనకాతలే పోయాడంట. ఒకరి మీద ఒకరు ఉండగా మొత్తానికి వేసాడంట. బరిసె అంటాం తెలిసి మీరు ఏమంటారు దాన్ని? బళ్ళెం లాంటిది బరిసె అంటారు కొంతమంది. తీసుకొని కొడితే ఇద్దరిలో నుంచి దిగిపోయి భూమిలోకి చొచ్చుకుపోయింది. అప్పుడు దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు అన్నమాట. ఎవరికి? ఫినెహాస్కి. ఏమని దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు చూడండి. ఇంతకీ ఈ చెడ్డ పని చేసినోడు పేరు ఏంటంట? 14వ వచనంలో ఉంది, చంపబడిన వాడి పేరు జిమ్రీ. చంపబడిన వాడి పేరు ఏంటంట? ఈ జిమ్రీ గాడు ఎవరంటే షిమ్యోనీలలో తన పితరుల కుటుంబాలలో ప్రధాని అయిన సాలు కుమారుడు అంట. అంటే అర్థమేంటి? ఒక జాతికి హెడ్ కొడుకుడు అంటే ఇటు ధీమా ఏంటంటే మా నాయన ఎమ్మెల్యే, మా తాత ఎంపీ, ఆ ఫీలింగ్. నేనేం చేసినా మరి దేవుడికి ఫీలింగ్ ఉండదేటి. తర్వాత ఆ అమ్మగారు ఎవరో చూడండి. ఆ చంపబడిన స్త్రీ పేరు ఏంటంటే 15వ వచనంలో చంపబడిన స్త్రీ పేరు, ఒరే కంగారు పడకురా, నీకు నమస్కారం, మళ్ళీ చదువురా, ఒరే బామ్మ సరిగ్గా చదవరా. ఏమని ఉందండి? కొజ్బీ. ఏటికి ఎక్కుతున్నట్టుకుంది అనుకోలకి. అయ్యి బాబు, అలా ఎదురుగా అలాగేటండి, అలా ఒకరినొకరు చూసి వేసుకుంటున్నారు. ఏంటది పేరేంటి? కొజ్బీ. అర్థమవుతుందా? అబ్బాయి పేరేంటి? జిమ్రీ. అమ్మాయి పేరేంటి? పాప మనకు తిరుగుతలేదే, మత్తలేదే. సరే, మీ పిల్లలకి ఎట్టకండి ఈ 2 పేర్లు. నామకరణం రోజు ఈ 2 మాత్రం ఎట్టకండి, మంచోళ్ళు కాదని. సరే రండి. ఆమె ఎవరంట? సూరు కుమార్తె ఉంది అక్కడే 15వ వచనంలో. ఆ సూరు ఎవరంటే మిద్యానీలలో ఒక గోత్రానికి, ఆ గోత్రములో కూడా పితరుల కుటుంబానికి ప్రధాని. అంటే వీళ్ళిద్దరు ఎవరు? ఆడి ఎమ్మెల్యే కొడుకే, ఈ ఎమ్మెల్యే కూతురే. అంటే ఏంటి అధికారం? మరి తాట తీసేస్తాడు దేవుడు. సరే, మొత్తానికి వీళ్ళిద్దరిని చంపేశాడా? ఎంత కోపం వచ్చింది? ఎంతమంది ఇక్కడ శవాల దగ్గర కూర్చొని ఏడుతుంటే, సన్నా చదవా, గుడిసెలోకి వెళ్తావా? పోనీ నువ్వు అక్కడ వెళ్ళి ఏది ఏడిచావు అనుకోవచ్చు, పోయి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేస్తావా? అందుకే కదా తెగులంత వచ్చింది. నీకు బుద్ధి జ్ఞానం లేదా? వేసాడండి.
అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి, దయచేసి దేవుడు ఏమంటున్నాడో చూడండి. 13వ వచనం. ఆయన మెచ్చుకొని ఫినెహాసుని యాజక నిబంధనగా ఫినెహాసుతో చేస్తున్నాడు. అతని సంతానమునకును కలిగి ఉండింది. ఏలయనగా అక్కడి నుంచి బాగా నోటిచ్చేయండి. ఏలయనగా కోపంతో చంపాడు, కోపంతో ఇద్దరు లేపేశాడు, కోపంతో ఇద్దరిని లేపాడు. ఇద్దరిని లేపిన ఆ కోపాన్ని దేవుడు సర్టిఫికేట్ ఇస్తుంది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయచిత్తము చేసిన ప్రాయచిత్తుడు. మంచి పని చేశాడు అంటున్నాడా లేదా దేవుడు? కోపం మంచిదే కదా, ఉండాలా వద్దా? కొన్ని మాటలు చెప్తాను చూడ టకటక. బాప్తిస్మ యోహాను, మీ అందరికీ తెలుసు, 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చారట. వచ్చిన వాళ్ళలో ఏమీ లేదు, మారు మనసుకు సంబంధించిన అర్హత లేదు. అలాంటి వాళ్ళు చూసి ఏమన్నాడు? కోపడ్డా లేదా? అదేటమ్మలా ఉన్నారు. ఏం పడ్డాడు? ఏమన్నాడు చెప్పండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడో? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరనా ఉంచబడి ఉంది, మీరు మారండి. ఎంత చక్కగా కోప్పడాలా వద్దా? బాప్తిస్మ యోహాను కోప్పడ్డాడు. మరి పౌలు సంగతి ఏంటి? పౌలు కూడా ఏమంటున్నాడు చూడండి దయచేసి. పౌలు గారు కూడా ఏమంటున్నాడు? గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఒరే, ఇన్నాళ్ళుగా మీ మధ్యలో ఉండి సత్య సువార్తను, కృపావార్తను, మేము స్వచ్ఛమైన సువార్తను బోధిస్తే ఎవడో వచ్చి మాయ మాటలు చెబితే వెంటనే ఆ మాయ బోధకు మీరు మళ్ళీపోతారా? చెబుతున్నాడా? ఎవడో వచ్చి మాయ మాటలు చెప్తే ఆ మాయ బోధకు మీరు మెల్ట్ అయిపోతారా? ఇంత త్వరగా మీరు ఏమంటున్నాడు అక్కడ? ఎంత త్వరగా మీరు భిన్నమైన సువార్త వైపుకు, బైబిల్లో లేని మాయ మాటలు చెప్పే వాళ్ళ వైపుకు మీరు తిరిగిపోతారని నేను అనుకోవట్లేదు. ఏమంటున్నాడు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1:6లో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి, అనగా యేసుని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. భిన్నమైన సువార్త అర్థమవుతుందా? సువార్తకి అసలు సువార్తకే వెళ్ళనుండి సంగతి ఏంటి? ఏదో ఒక సువార్త చేసామని తిడుతున్నాడు. అసలు ఏదో ఒక సువార్త చేసామని తిడుతున్నాడు, ఏదో ఒక సువార్తను నమ్మినోని తిడుతున్నాడు. అసలు సువార్తకి వెళ్ళనోళ్ళ సంగతి ఏంటి? ఇక అమ్మ, నా మాటలు అంత తొందరగా ఎక్కట్లేదు మీకే. ఇక్కడ ఎవరిని తిడుతున్నాడు? ఇంతకీ ఏదో ఒకటి నమ్మినోడే కదండి. ఇంతకీ ఏదో ఒకటి నమ్మినోళ్ళే కదా ఇల్లు, ఏదో ఒక సువార్త నమ్మినోళ్ళే కదా. అసలు ఏది నమ్మక ఎక్కడికి వెళ్ళక మిమ్మల్ని ఏం చేయాలంటున్నాను నేను. అందుకంటున్నాడు చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం అన్నాడు. 9వ వచనం, మేమిది వరకు చెప్పిన ప్రకారం మళ్ళా ఇప్పుడు చెప్తున్నాం ఓపికగా. అదే చెప్తున్నాం సువార్త, అదే సువార్త. మీరు అంగీకరించిన సువార్త గాక, మేము చెప్పిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను, అది పరలోకం నుంచి వచ్చిన దూత అయినను అంటాడు మధ్యలో వచ్చిన వాళ్ళు, పరలోకము నుండి దిగి వచ్చిన దూత చెప్పినా కూడా అలా చెప్పినవాడు, ఇలా విన్నవాడు శాపగ్రస్తుడైపోతారు. జాగ్రత్త, శాపగ్రస్తుడైపోతారండి అనలేదు. అలా చెప్తాడా కోపం వచ్చిన వాళ్ళు? ఏమండి శాపగ్రస్తులు అయిపోతారండి అలా చెప్తాడా? జాగ్రత్త, కోప్పడుతున్నాడు. సువార్త నియమాన్ని ఎరిగి బ్రతకని వారిని ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తా ఉన్నాడు. రండి, ముగింపుకు వచ్చాను. మన రక్షకుడు మన ప్రభు దగ్గరికి రండి. ఆయన ఏం చేశాడు? మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. నా వైపు చూడండి. అక్కడ ఓచ చేయగలవాడు కనపడతాడు. ఏ దినాన్ని స్వస్థపరిచాడు? విశ్రాంతి దినాన్ని. అర్థమవుతుందా? రైట్. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారు. ఈరోజు విశ్రాంతి దినం, అలాంటి మంచి పనులు మనం చేయొచ్చేటి ఏటి? ఓచ అయితే మాత్రం రేపు పొద్దున ఇచ్చేయచ్చు కదా. ఈరోజు విశ్రాంతి దినం కదా, ఈరోజు ఇవ్వకూడదు. నీకు నియమాలు తెలియవా? విశ్రాంతి దినం ఏ పని చేయకూడదని నీకు తెలియదా? మీరెవరు? నువ్వు డామ్ డూమ్ తుపాకి అంటున్నారు వీళ్ళు. ఎవరిళ్ళు? వేషధారులు, పరిచయులు, శాస్త్రులు, ప్రధానులు, దొంగలు.
అప్పుడు ఆయన వారి హృదయ కాఠిన్యమును చూసి దుఃఖపడి, ఏమండి, తర్వాత ఏం చేశాడు చూడండి. ఏమంటే 1వ వచనం, 5వ వచనం, 3వ అధ్యాయము మార్కు సువార్త 5వ వచనం. ఆ హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, అంటే వాళ్ళు మారట్లా, వాళ్ళు ఏం చేయట్లేదు, మారట్ల. హృదయ కాఠిన్యం అంటే మనసులో వాళ్ళకి ఏమి రాలే, మార్పు లేదు. అందుకని బాధపడుతూ ఒకవైపు, రెండో వైపు ఏం చేస్తున్నాడు చూడండి, కోపముతో వారిని కలయి చూసి. ఇలాంటి దిక్కుమాల ప్రశ్న వేశారు కదా, విశ్రాంతి దినానా నువ్వు వాళ్ళకి బాగు చేయకూడదు, వీళ్ళకి బాగు చేయకూడదు, ఆ మంచి పని చేయకూడదు. మంచి పని చేయడానికి ఏ రోజైతేనేమి, మంచి పని చేయడానికి ఏ రోజైతేనేమనండి, ఇంకా వీళ్ళు అప్డేట్ అవర్రా అని చెప్పేసి కోప్పడి వాళ్ళని చూసి చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పిను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడిను. అదే మార్కు సువార్త 3:1 ఎవడు వాడంటే బోచ చెయ్యి గలవాడు. అది ఏ రోజు అనంటే 4వ వచనంలో చెప్పాడు, విశ్రాంతి దినం అని చెప్పి 4వ వచనంలో ఏమంటున్నాడు చూడు, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఒరే, మేలు చేయడానికి దరిద్ర కొట్టి ఎదవలారా, అది ఏ రోజైతేనేవరా అని మన భాషలో. మేలు చేయడం ధర్మమైనప్పుడు ఆ మేలు ఏ రోజు చేస్తేనేవరా? అర్థమవుతుందండి మీకు? ఇక్కడ యేసు ప్రభుకి ఏమొచ్చింది? మాట్లాడండి, రావాలా వద్దా? ఏటమ్మా? మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలు వచ్చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు శిష్యులు ఉండు, ఆయన బిజీగా ఉన్నాడు అని చెప్పేసి. ఈ మధ్య కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. సేవకులకి బాడీ గార్డులు ఉంటున్నారండి బాబు. నమస్కారం అండి. సేవకులకి బౌన్సర్లు ఉంటున్నారు. ఇదేటో నాకు అర్థమవుతలేదు. సేవకులకి బాడీ గార్డులు, బౌన్సర్లు లైన్ కట్టేస్తున్నారు. ఉండు, మధ్య లైన్ వచ్చేస్తుంటాడు. పూలు వేసేవాళ్ళు కొంతమంది, షాప్ వేసేవాళ్ళు కొంత. పరలోకం వెళ్దాం, అలాంటి పనులు చేయకండి. పరలోకం వెళ్ళాలి మనం. ఎందుకంటే మనకి ఈ లోకం దండైపోతేనే కంగారు పడిపోయాడు. ఎవరు? పౌలు గారు, పౌలు బర్నబాలు. వారి నమస్కారం, దండేసి మమ్మల్ని శాశ్వతంగా ఫోటోకి దండేయకండి రా. ఎందుకంటే దండేసుకుంటే ఎంత ప్రమాదమో మాకు తెలుసు. వద్దురా బాబు, మీ దండలకి దండాలరా బాబు. మేము మీ వంటి మనుషులమే. ఏటి నాకేటి గొప్ప, ఇక్కడ ఉన్నంతసేపు వాకింగ్ చెప్పడమే. తర్వాత నేను కూడా సాపలు వేసుకోవాలి, ఊడుసుకోవాలి, తుడుచుకోవాలి. ఏమీ లేదు, నీకు నాకు తేడా ఏమీ లేదు. నేను చెప్తున్నాను, నువ్వు వింటున్నావు అంతే. మళ్ళీ నేను ఆడ కూర్చుంటే నువ్వు చెప్తావు, అన్నయ్య చెప్తాడు, నేను వింటాను అంతే. టోటల్గా మనలో రావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు కోరుకున్న పరిశుద్ధత, మార్పు రావాలి ప్రియులారా. అందుకంటున్నాడు చూడండి, అక్కడ ఆయన కోప్పడ్డాడంట. చిన్న బిడ్డల్ని ఆటంకపరుస్తున్నారట. వెళ్ళొద్దు, అప్పుడు వెళ్ళొద్దు. అన్నయ్య బిజీగా ఉన్నాడు, అన్నయ్య కాలేడంటే. అంత బిజీ ఏముంది? యేసు ప్రభుకి లేదు అక్కడ. ఏమన్నాడు? నోర్మండే అని వాళ్ళ మీద కోప్పడిపోయి, చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి. యేసు ప్రభు కోప్పడ్డాడు కదా, మంచిదేనా? ఏమన్నా నిద్ర వచ్చేస్తుందా? వచ్చేసింది, వచ్చింది. చూడండి దయచేసి మత్తయి సువార్త, మీ అందరికీ తెలుసు, 21 ఇంటికి వెళ్ళి చదువుకోండి. వ్యాపారం చేసేస్తున్నారంట. ఎక్కడ వ్యాపారం? ఎంత చక్కగా చేస్తున్నారు. పౌరాలు అమ్ముకున్నాడు ఒకడు. తర్వాత రోకలు మార్చడం అంటే ఎక్స్చేంజ్. డబ్బులు ఏం చేస్తున్నారట? డాలర్ని రూపాయిగా మారుస్తున్నారు, రూపాయిని డాలర్గా మారుస్తున్నారు. ఏమండి? తర్వాత అంటారు కదా, కత్తర్లు ఏముంటాయి కదా, ఏంటి ఒకటి చెప్పండి, దినారాలు అంటే, ఇంకా షెకిలు కదా, అవి మార్చేసుకుంటున్నారంట. అమౌంట్, డబ్బులు ఎక్స్చేంజ్ అంట. ఇంకేం చేస్తున్నారట? చాలా బిజినెస్లు జరుగుతున్నాయి. బల్లలకి ఎరేసాడట. బల్లలు ఏం చేశాడు? తోసి పడేసాడంట. ఆ మాట చూడు, పడద్రోసి పేటాలను ఏం చేశాడంట? పడద్రోసేసాడంటండి. ఇప్పుడు మనం అనుకుందామండి, టమాటాలై ఉల్లిపాయలై మొత్తం పరుచుకొని వచ్చాడు ఒక బండి మీద. అప్పుడు మీ ఊరైన ఎవరైనా కూడా బండి, తోపుడు బండి ఇలా తిరగేసాడు అనుకోండి, ఎంత కోపం ఉంటే ఆ పని చేస్తామండి మనం, అవునా కదా? యేసుప్రభు ఏం చేశాడంట? అన్నీ తిరగేశాడంట.
ఎంత కోపం వచ్చేసింది దానికి? కోపపడాలా వద్దా? ఒకరిని బాగు చేయడానికి, ఒకరిని దారులెట్టడానికి, ఒకడికి మేలు చేయడానికి, ఒకడి క్షేమం కోరి కోప్పడితే అది ప్రేమతో కూడిన కోపం. అది దేవుణ్ణి స్తుతిస్తుంది. ద్వేషంతోనో, అసూయతోనో, పగతోనో, సాధింపుతోనో, కక్షతోనో కోప్పడితే అది దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలేండి అంటారా? చివరగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి. ఎంత ప్రసంగం విన్నా కూడా నిద్రపోతే చేసేది ఏమి లేదు. నేను ఏమన్నాడు? మెలకువగా ఉండండి. ఇప్పుడైనా నీళ్ళు చల్లుకోండి కళ్ళకి. ఏమంటున్నాడు చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఈ రెండిటిలో ఒక్క కోపం మీదే నిలబడండి అని. ఎన్ని ఉన్నాయి కోపాలు? 2 రకాలు. ఒకటి దేవుని నీతిని నెరవేర్చని దిక్కుమాల కోపం, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. రెండోది దేవుణ్ణి స్తుతించే కోపం. అర్థమవుతుందమ్మా మీకు? అదేంటి? ఒక వ్యక్తి క్షేమాన్ని, బాగును, మంచిని, మార్పును కోరి పడే కోపం. అర్థమవుతుందా? ఆ రెంటిల్లో ఒకదాని యందు మీరు నిలకడగా ఉండండి. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై. పౌరుషము గలవారనే దానికి కూడా ఇంగ్లీష్లో అదే ట్రాన్స్లేషన్. రోషము గలవారై, కోపము గలవారై ఉండండి. ఉండాలి. దేనికి ఉండాలి మనకు రోషం? దేనికి ఉండాలి మనకు పౌరుషం? ఏమండి? విశ్వాసంలో స్థిరంగా నిలబడి పౌరుషంగా ఉండు. పరిశుద్ధంగా బతుకుతూ పౌరుషంగా ఉండు. నీతిమాల పనులు చేసేసి ఇంకా బీసుకుపోతావేటి? చేసేది వెధవ పని. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళా నీకు రోషం. మళ్ళీ దేనికి? చేసింది మంచి పని అయితే మంచి చేసి ఏమంటున్నాడు తెలుసా దేవుడు? రోషంగా ఉండరా. నువ్వు పట్టుకున్నది ఏదైతే ఉందో, నీ విశ్వసించింది ఏదైతే ఉందో, నువ్వు నమ్మింది ఏదైతే ఉందో, నువ్వు దేనికోసం అయితే పాటుపడుతున్నావో దానికోసం రోషంగా బ్రతకరా, పౌరుషంగా బ్రతకరా అన్నాడు దేవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. బలవంతుడవై ఉండు నాయన. మళ్ళీ చదవండి ఆమె వచ్చినాన్ని దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-13లో మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, దేవుణ్ణి స్తుతించే కోపం గలవారై ఉండండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకొని తలలంచండి. ప్రేమపూర్ణుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీ పిల్లలు విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపు తీసిరండి. సంఘ క్షేమం కోసం, సమాజ శ్రేయస్సు కోసం దైవజనులుగా కోప్పడితే తప్పులేదు నైనా. ఎవరైనా కోప్పడవచ్చు మంచిని కోరి, ఒకరిని బాగు చేయడానికి, ఒకరిని దారిలో తీసుకురావడానికి. నేను దారి తప్పి తిరుగుతున్నప్పుడు, ధర్మశాస్త్రానికి ఎగెయినెస్ట్గా బ్రతుకుతున్నప్పుడు మరి సేవకులు కోప్పడ్డారు నాయన. కోప్పడాలి, దిద్దాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కక్ష చేత సాధించే కోపం అది నీ నీతిని నెరవేర్చదు. రెండింటికి వ్యత్యాసం ఏంటో మీ పిల్లలకు చెప్పాను నాయన. నీవు స్తుతించబడే ఆ స్తుతి శేషం నీవు ధరించుకునే కోపం ఏదైతే దావీదు కలిగి ఉన్నాడు, ఏదైతే ఫినెహాసు కలిగి ఉన్నాడు, చెడును చూసి ఓర్వలేక పడ్డ కోపం, ఏదైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు, ఏదైతే పౌలు గారు కలిగి ఉన్నారు, ఏదైతే యేసయ్య కలిగి ఉన్నాడో అలాంటి కోపం, ఆవేశం, పౌరుషం మేము కలిగి బ్రతకడానికి మాకు నేర్పించండి. రోషంగా, పరిశుద్ధత కలిగి రోషంగా బ్రతకడానికి నేర్పించాలి. రోషంలో నేను పరిశుద్ధతలో మా రోషాన్ని చూపించాలి, భక్తిలో మా రోషాన్ని, పౌరుషాన్ని చూపించాలి. నీతిగా బ్రతికే విషయంలో, యథార్థంగా బ్రతికే విషయంలో మా రోషాన్ని, మా పౌరుషాన్ని, మా కోపాన్ని చూపించాలి. చెడు చేస్తూ కోప్పడడం మంచిది కాదు. సో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో, నీవు ఎలాంటి వాడు, నీ తత్వం ఎలాంటిదో మీ పిల్లలకు వివరించాను. అర్థం చేసుకుని బ్రతుకుటకు సాయం చేయండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న దీనదాసుడు ప్రసాద్ గారు, అలాగే సహకరిస్తున్న రాజేంద్ర అనే కుటుంబాలన్నిటి కొరకే వందనాలు. పల్లిపాకలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న మరి సేవకులు ఎవరెవరైతే ఉన్నారో, సంఘాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని మీరు దీవించండి. ప్రభు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డ కొరకే మీ కృతజ్ఞతలు.
వారు చేస్తున్న పరిచర్య కొరకే మీకు వందనాలు తండ్రి. ఈ స్థలాన్ని విడిచిపెట్టి మరలా మేము మా స్వగృహాలకు వెళుతుండగా రేపు ఆరాధనలోనే మమ్మల్ని సిద్ధం చేయండి. అలసిన దేహాలకు విశ్రాంతినివ్వండి. ఈ రాత్రి వేళ భోజనం కోసం సిద్ధపరిచిన నాయన మరి కుమారుడు సాలుగూడి మరి పేరు తెలియదునైనా వరుడు కుమార్ గాంధీ గారు కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా మరి ఈ దినం వివాహమైంది. ఆ సందర్భంగా బిడ్డ ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా భోజనం పంపించారు. వారి కుటుంబాన్ని దీవించమని ఈ దిన పరిచర్య అంతట్లో సహకరించిన వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి బిడ్డ కొరకే మీకు వందనాలు. ఏ విధము చేతనైనను ఎత్తబడే గుంపులో మేము ఉండాలని పాటలు పడుతున్నాం బాబు. ఆ గుంపులో మమ్మల్ని ఉంచమని ఉండుటకు మేము ప్రయాసపడకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక.